నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందించిన టీటీడీ అర్చకులకు అధికారులకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు ప్రాయశ్చిత్త దీక్ష స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. 50 లక్షల విలువ కలిగిన మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్న సిపి రాజశేఖర్ బాబు. సైబర్ సిటిజన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలకు సూచన. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు తిరుమలలో దసరా బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వాన పత్రికను అందజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అర్చకులు నేడు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఇవాళ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద పండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు అర్చకులకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి ప్రసాదం లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలను అపవిత్రం చేశారని, రథాలను తగలబెట్టారని ఆరోపించారు. ఆదివారం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. దీక్ష చేపట్టిన తరువాత ఆలయ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏ మతమైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని చెప్పారు. ఏ మతంలో ఇలాంటి ఘటనలు జరిగినా తాము పోరాడతామని చెప్పారు. రాముడి విగ్రహం తల తొలగిస్తే నాడు పోరాడిన విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రసాదాల కల్తీ, నాణ్యత లేమి గురించి గతంలోనే చెప్పామన్నారు. వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి పూజా విధానాలనే మార్చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 2019 నుంచి తిరుమలలో నాటి ప్రభుత్వం చాలా మార్పులు చేసిందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 10,000 వసూలు చేసి బిల్లు మాత్రం 500కే ఇచ్చారని ఆరోపించారు. శ్రీవారి మహాప్రసాదంగా భావించే లడ్డూను కూడా కల్తీ చేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. దోషులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంత అపవిత్రం చేసినా మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. వేదన కలిగినప్పుడు పోరాడతామని, ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంపై కేబినెట్ భేటీ, అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీశారు. తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గత కొద్ది రోజులుగా మనకి తిరుమలలో జరిగిన అపచారం మనకి బయటకు వచ్చింది. స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా, సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతి లడ్డూని కానీ దీన్ని 3 శతాబ్దాల పైనుంచి దీన్ని తీసుకొస్తూ వచ్చారు. స్వామివారికి నైవేద్యంగా ఇస్తూ వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. గత
ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపణలు తెలియజేస్తా ఉన్నాం. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాలని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది మరి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా వివిధ కార్యక్రమాలను చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రజలు ఈ నేరాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుంటే ఇలాంటి నేరాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. కొన్ని సందర్భాల్లో విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారన్నారు. బందర్ రోడ్లోని పోలీస్ కంట్రోల్ రూమ్లో 50 లక్షల విలువ కలిగిన 400 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఫిర్యాదు చేసిన వారికి సిపి ఎస్వి రాజశేఖర్ బాబు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల ఫోన్లు పోగొట్టుకున్న వారు దొంగలు దొంగిలించిన ఫోన్లు ఈ విధంగా 400 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి వాటి యజమానులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కింది స్థాయి సిబ్బంది ఎంతో కష్టపడి ఫోన్లు రికవరీ చేశారన్నారు. సైబర్ సిటిజన్ కింద ఇప్పటి వరకు 18,000 మంది కేసుల నమోదు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలందరూ విధిగా సైబర్ సిటిజన్ యాప్ను వారి ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్లో 16 రకాలైన అంశాలపై చక్కటి అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు సిపి వివరించారు. ఎవరైనా పొరపాటున ఫోన్ పోగొట్టుకోవడం, దొంగిలించబడడం జరిగితే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి అనుమానంగా మాట్లాడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఫోన్ పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే ఒక రసీదు ఇస్తారన్నారు. మొబైల్ రికవరీ డ్రైవ్ థర్డ్ ఫేజ్లో దాదాపు 400 ఫోన్స్ని ఈరోజు రికవర్ చేసి మొబైల్ ఫోన్ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా దాదాపు 50 లక్షల వర్త్ రికవరీ చేయడం జరిగింది. సో ఇందుకు కష్టపడి పనిచేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారు, అదేవిధంగా వారి టీంని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఫోన్స్ పోయిన తర్వాత కొన్ని ఫోన్లను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా నుంచి కూడా ఈ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఒక ఫోన్ పోయిన తర్వాత ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే, ఒక లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మీడియాకి చెప్పడం జరిగింది, కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ CEIR అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ ఉంది. అందులో నమోదు చేసుకుంటే ఈ ఫోన్ పోయిన తర్వాత నమోదు, మీరు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ వారు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని పట్టుకొని ఆ CEIRలో కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీలో ఎంటర్ పెడితే ఇమీడియట్గా ఏమవుతుందంటే, ఈ ఫోన్ ఉదాహరణకి మీ ఫోన్లో జియో సిమ్ ఉంది అనుకుందాం. సో జియో సిమ్ ఉంటే ఈ ఫోనే కాదు, ఆ మొబైల్ డివైస్ ఏదైతే ఉందో ఆ మొబైల్ డివైస్కి ఒక IMEI ఉంటుంది. సో మనకు జియో సిమ్ ఉన్నా కూడా అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ, అంటే రిలయన్స్ మన జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, సెల్వన్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క IMEI ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఆ మొబైల్ ఫోన్లో ఇంకెవరైనా వేరే వ్యక్తి ఇంకొక సిమ్ వేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్లేస్తో సహా పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది. సో ఇమీడియట్గా పోయి మనం, అంటే బ్లాక్ అయిపోతుంది, అందరూ బ్లాక్ చేస్తారు, ఆ మొబైల్ ఫోన్ని అందరూ బ్లాక్ చేస్తారు. అంటే ఏ సర్వీస్ ప్రొవైడర్ సిమ్ కార్డు వేసినా
అది అలర్ట్ SHOకి వస్తుంది. సో ఇక్కడి నుంచి మనం పంపించి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని సంబరాలు చేసుకుంటున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిందని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ముత్యాలంపాడు గోకరాజు గంగరాజు కళ్యాణ మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చెప్పిన దానికంటే ప్రజల కోసం ఎక్కువగా పనిచేసిన ప్రభుత్వం అని ప్రజలే చెప్తున్నారన్నారు. గతంలో జగన్ 1000 రూపాయల పెన్షన్ పెంచేందుకు 5 సంవత్సరాలు పట్టిందని, కానీ చంద్రబాబు సీఎం అయిన వెంటనే మొదటి రోజే 1000 రూపాయల పెన్షన్ పెంచి ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. దీపావళి నుండి పేద మహిళలకు ఇస్తామన్న ఉచిత 3 సిలిండర్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 2047 విజన్తో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. బుడమేరు వరదల నేపథ్యంలో వరద బాధితులకు పూర్తి సహకారాన్ని అందించామని, స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు వరదలు సైతం లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో ఉండి జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారన్నారు. అందుకే నేడు ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినటువంటి సందర్భంలో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఏం పని చేసింది, మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏం పని చేసింది, ఏ ప్రభుత్వమైనా మనం ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించినాక ఆ ప్రభుత్వం పనిచేసే తీరు వల్ల మనకి మేలు జరిగితే మనందరూ సంతోషంగా ఉంటాం. 2019లో ఇట్లాగే ఒక ఛాన్స్ ఇవ్వండి, మీ అందరికీ మేలు చేస్తామని ఆ రోజు 2000 రూపాయలు ఉన్న పింఛన్ని 3000 రూపాయలు చేస్తామని వైసీపీ చెప్పింది. అందరూ ఒక్క ఛాన్సే కదా అని చెప్పించారు. తర్వాత 2000 రూపాయలు ఉన్న పింఛన్ని 3000 చేయడానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు 250 రూపాయలు పెంచాడు. తర్వాత 5 సంవత్సరాల పాటు పింఛన్దారుని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి 250 చొప్పున 5 సంవత్సరాల తర్వాత ఇన్స్టాల్మెంట్స్ పెంచారు. అలాగే అన్ని మోసమే. అమ్మఒడి అన్నారు, 2 పిల్లలకి, 3 పిల్లలకి, 4 పిల్లలకి ఎంతమందికి అంతమంది ఇస్తారని చెప్పారు. తర్వాత ఒక పిల్లకి చేశారు. అది కూడా 5 అమ్మఒడికి 4 అమ్మఒడి ఇచ్చి సరిపెట్టారు. అలాగే అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం. తర్వాత జరిగిన మోసాన్ని తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చినాక మన కోసం ఏం చేశారు? ఎన్నికల ముందు చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే తెలుగుదేశం అధికారంలో రాగానే ఇప్పుడున్న 3000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4000 చేస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే 3000 రూపాయలు పింఛన్ని 4000 రూపాయలు చేసిన ప్రభుత్వం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో 12వ మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్ నిర్వహిస్తున్నట్లు రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ తెలిపారు. బ్యాడ్మింటన్ లీగ్లో గెలుపొందిన నగదును అనేక సేవా కార్యక్రమాలకు వినియోగించే విధంగా రోటరీ మిడ్ టౌన్ ఫౌండేషన్కు అందజేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 12వ మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అడ్వైజర్గా ఎడ్ల పాదసారథి, కోర్ కమిటీగా జగదీష్, చైర్మన్గా కిషన్ బాబు, కో చైర్మన్గా మధు వ్యవహరించారు. ఈ సందర్భంగా రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 12వ మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్ను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. దాదాపుగా 1000 మంది సభ్యులతో ఈ రోటరీ మిడ్ టౌన్ ఉందని చెప్పారు. తమ రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని,
ప్రస్తుతం నిర్వహించే MBAలో గెలుపొందిన సుమారు 4 లక్షల రూపాయల నగదును పోలియో నిర్మూలనకు వినియోగించేలా రోటరీ మిడ్ టౌన్ ఫౌండేషన్కు అందజేస్తామని తెలిపారు. నేడు MBAలో దాదాపు 196 మంది సభ్యులు 12 టీంలుగా ఆడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరి మధ్య ఒక స్నేహపూర్వక భావన కలిగే విధంగా ఈ బ్యాడ్మింటన్ లీగ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయంగా రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే తమ ఫౌండేషన్ తరపు నుండి 21 లక్షల రూపాయలను ప్రభుత్వానికి అందించామని తెలియజేశారు. రానున్న కాలంలో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ MBL 24-25 స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే రోటరీ మిడ్ టౌన్ వరల్డ్ లార్జెస్ట్ క్లబ్. 1000 మంది ఉన్న సభ్యులతో మా క్లబ్ ఉంది. మొన్న ఏదైతే ఫ్లడ్స్లో సింగనగర్, భవానీపురం అన్ని చోట్ల ఏదైతే ఫ్లడ్స్ ఉందో మా రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఫుడ్, శానిటేషను, అలానే గ్రాసరీస్ అన్నీ సర్వీస్ చేసాము. రోటరీ మిడ్ టౌన్ సర్వీస్తో పాటు క్లబ్లో ఉన్న మెంబర్లందరికీ స్పోర్ట్స్ కూడా ఇంట్రెస్ట్ చేయడానికి ఈరోజు 200 మంది సభ్యులతో షటిల్ టోర్నమెంట్ MBL టోర్నమెంట్ని నిర్వహించాము. ఫ్యామిలీగా పిల్లలు, స్పౌస్ అండ్ ముగ్గురు ఫ్యామిలీ ఒక ఎంటర్టైన్మెంట్గా దీన్ని MBLని నిర్వహించాము. సో ఈ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు పెట్టుకుంటాం. దీనికి అడ్వైజర్గా ఎట్లా పార్థసారథి, కోర్ కమిటీగా జగదీష్, అలానే చైర్మన్గా కిషన్ బాబు, కో చైర్గా మధు గారు, ఆదిమాధవ్ గారు వీళ్ళందరూ నిర్వహిస్తున్నారు. మాకు సహకరించిన ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పార్థసారథి. నేను రోటరీ మిడ్ టౌన్ విజయవాడ మెంబర్ అండి. అట్లాగే మేము ఎవ్రీ ఇయర్ MBL అంటే మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్ అని చెప్పేసి ఒక ఫ్యామిలీ బ్యాడ్మింటన్ ఈవెంట్ ఒకటి జరుపుతాం. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నప్పుడు 200 మంది పార్టిసిపెంట్స్. మెయిన్గా ఏంటంటే మేము మిడ్ టౌన్ నుంచి కమ్యూనిటీకి సర్వీస్ చేయడంతో పాటు మా క్లబ్ మెంబర్స్కి ఒక బాండింగ్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఈ బ్యాడ్మింటన్ చేయడం వల్ల మెంబర్స్ మధ్య బాండింగే కాకుండా ఫ్యామిలీలో కూడా అంటే తండ్రి, వైఫ్, హస్బెండ్, పిల్లలు అందరూ ఆడతారండి గేమ్స్. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం మేము ఇది 12th సీజన్, 12 ఇయర్స్ నుండి కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. అట్లాగే మా మిడ్ టౌన్ నుంచి 1000 మంది మా మిడ్ టౌనర్స్ కూడా మొన్న ఫ్లడ్స్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి అంటే గ్రాసరీస్ అనండి, కొత్త క్లోత్స్ అనండి, బ్లీచింగ్ పౌడర్, క్లీనింగ్ కోసం బ్లీచింగ్ పౌడర్, అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసి దిగ్విజయంగా మీ ముందు ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ శుభోదయం. మేము రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ప్రపంచంలో అత్యంత సంఖ్యలో ఉన్న క్లబ్బుల్లో ఒకటి. 1000 మంది సభ్యులతో ఇవాళ మేము ఇక్కడ చెన్నుబాటు రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో మిడ్ టౌన్ ప్రీమియర్ లీగ్ అని ప్రతి సంవత్సరం లాగానే నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మా క్లబ్ సభ్యులు, వారి యొక్క సతీమణులు అండ్ పిల్లలు వీళ్ళందరూ కలిసి ఆడతాం. ఇవాళ 196 మంది సభ్యులు 12 టీములుగా నిర్వహించుకొని ఆ 12 టీంలు నువ్వా నేను అంటూ ఆడుతున్నాము. ఈ ప్రొసీడింగ్స్లో, ఈ గేమ్స్లో వచ్చిన టోటల్ మొత్తాన్ని 4 లక్షల రూపాయల పైచీలకు సుమారుగా మేము రోటరీ ఫౌండేషన్కి పోలియో నిమిత్తం పంపించడం జరుగుద్ది. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇట్లాగే ఫండ్ రైజ్ చేయడం కాకుండా పలు కార్యక్రమాలు మేము విజయవాడ చుట్టుపక్కల గ్రామాల్లో, టౌన్స్లో, స్కూల్లో, అనాథాశ్రమాల్లో ఇట్లా చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం అందరం చూసిన ఈ వరదల్లో కూడా మా క్లబ్ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ గారు అట్లాగే మా బోర్డు మెంబర్లు అందరూ కలిసి సుమారుగా ఒక 5 లక్షల రూపాయలు అందరికి కావాల్సిన సదుపాయాలన్నీ అన్ని నిత్యావసరాలను అందించడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు డిస్ట్రిక్ట్ ఫండ్ నుంచి 21 లక్షల రూపాయలు గ్రాంట్ చేయడం జరిగింది. అవి కూడా మేము మరికొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో తగు రీతిలో గవర్నమెంట్కి అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఎవరన్నా మిడ్ టౌన్లో జాయిన్ అవ్వాలంటే, రోటరీలో సభ్యత్వం తీసుకోవాలంటే
మీరు కూడా ఇలా ఆడి ఏదో ఒక మీ వంతు కృషిగా దానం చేయాలంటే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ వెబ్సైట్ని సందర్శించి సభ్యత్వం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. శ్రామిక వర్గం మానసపుత్రుడికి యావత్ ప్రపంచం శ్రద్ధాంజలి ఘటిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. సీతారాం ఏచూరి జాతీయంగా అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ నాయకుడని అన్నారు. ఆయన మన మధ్య లేకపోవడం యావత్ భారతదేశానికి ఆంధ్ర ప్రజలకు పార్టీకి తీరని లోటని చెప్పారు. ఆదివారం విజయవాడ ఎంబీవీకే భవన్లో కామ్రేడ్ సీతారాం ఏచూరికి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సంతాప కార్యక్రమంలో మంత్రి పాదసారథి, పిసిసి చీఫ్ షర్మిల, మాజీ మంత్రి అంబటి రాంబాబు, రైతు సంఘం నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏఐటియుసి, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు యావత్ దేశం కామ్రేడ్ సీతారాం ఏచూరికి నివాళులు అర్పిస్తుందన్నారు. శ్రామిక వర్గం మానసపుత్రుడు, తెలుగు బిడ్డ, గర్వించదగిన పోరాట యోధుడు ఏచూరికి ఈ సభ శ్రద్ధాంజలి ఘటిస్తుందన్నారు. సీతారాం ఏచూరి జాతీయంగా అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ నాయకుడని అన్నారు. అనేక దేశాల నేతలతో, ఉద్యమాలతో ఆయనకు అనుబంధం ఉందన్నారు. ప్రత్యేకంగా ఏపీ రాష్ట్రంతో ఆయనకు అనుబంధం ఉందన్నారు. మన రాష్ట్ర ఉద్యమాలతో, ప్రజలతో, భాషా సాంస్కృతిక వైవిధ్యంతోనూ ఆయన అనుబంధం ఉందన్నారు. ప్రత్యేకంగా పార్లమెంట్లోనూ ఏపీ సమస్యలపై సీతారాం గళం విప్పి పోరాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఆయన మన మధ్య లేకపోవడం యావత్ భారతదేశానికి, ఆంధ్ర ప్రజలకు, పార్టీకి తీరని లోటు అని చెప్పారు. ప్రజానాట్య మండలి కళాకారులకు ధన్యవాదాలు. కామ్రేడ్ సీతారాం ఏచూరి జాతీయ స్థాయి నాయకుడే కాదు, అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకుడు కూడా. అనేక దేశాల కమ్యూనిస్టు ఉద్యమాలతోటి, నాయకులతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి మన రాష్ట్రంతో ప్రగాఢమైనటువంటి అనుబంధం ఉంది. మన రాష్ట్రం తెలుగు బిడ్డ కావటమే కాకుండా ఈ రాష్ట్ర ఉద్యమాలతోనూ, రాష్ట్ర ప్రజలతోనూ, మన భాషా సాంస్కృతిక వైవిధ్యంతోనూ, మన ప్రజలతోనూ ఆయనకి అనుబంధం ఉన్నది. అనేక సందర్భాల్లో, అనేక ఉద్యమాల్లో ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి పాల్గొని మనకు మద్దతు, సంఘీభావం తెలియజేసి నిలబడ్డారు. పార్లమెంట్లో సైతం ఎంపీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల మీద, ప్రత్యేకించి మన రాష్ట్ర ఐక్యత కోసం ఆయన గళం విప్పి పోరాడినటువంటి సంగతి కూడా మనకి తెలుసు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవటం యావత్ భారతదేశానికే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు కూడా తీరనటువంటి లోటు. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభకి విచ్చేసిన పెద్దలు సిఎంఏ బేబీ గారికి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు బివి రాఘవులు పొలిట్ బ్యూరో సభ్యులు గారికి, వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సికే రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు, ఎంఏ గఫూర్ సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు, పెద్దలు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాజీ మంత్రులు, శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీరామ్ రమేష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కామ్రేడ్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి దేశంలో తాడిత పీడిత వర్గాల కోసం అహర్నిశలు చిత్తశుద్ధితో పోరాటాలు చేసిన వ్యక్తిని కోల్పోవటం చాలా బాధాకరం అని చెప్పేసి మీదకి మనం చేస్తాను. ఈరోజు సీతారాం ఏచూరి గారి సంతాప సభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే కేరళ మాజీ మంత్రివర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు బేబీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి విచ్చేసినటువంటి మిత్రులు పార్థసారథి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు, రాఘవులు గారు, గఫూర్ గారు, అదేవిధంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, ఇంకా వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏచూరి గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ వేదిక మీద ఉన్న వామపక్ష నేతలందరికీ,
ఇతర రాజకీయ పార్టీ నాయకులకి, వచ్చిన ఏచూరి గారి అభిమానులందరికీ, మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ తరపున మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. సీతారాం ఏచూరి గారు ఒక లౌకికవాది, అంతకంటే ఎక్కువ ఒక మానవతావాది. దానికి తోడు ఆయన ఒక మేధావి. ఒక్కసారి కలిసినా ఆయనను మర్చిపోలేము. పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలైతేనేమి, కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభకు అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి సోదరులు శ్రీనివాసరావు గారు, పెద్దలు ఎంఏ బేబీ గారు, రాఘవుల్ గారు, వేదికను అలంకరించినటువంటి అనేక మంది పెద్దలు, సోదరులు, సోదరీమణులు, ఈనాటి కార్యక్రమానికి హాజరైన పెద్దలు, సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారం. ఈనాడు ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఇంకా మాట్లాడేవారు కూడా చాలా విషయాలు చెప్తారు. నేను వారు చెప్పిన విషయాలను పునరుక్తి చేయకుండా ఒక 2-3 నిమిషాల్లో నేను చెప్పదలుచుకుంది చెప్తాను. లోగడ నేను 10వ లోక్సభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి సుర్జిత్ సింగ్ గారిని, అట్లాగే సీతారాం ఏచూరి గారిని కొన్ని సమస్యలు, కొన్ని సందర్భాల గురించి కలవటం జరుగుతూ ఉండేది. ప్రభుత్వ మద్దతుతో వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని 72 అడుగుల విజయ గణపతి ఉత్సవాలను డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ నిర్వాహకులు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ స్పష్టం చేశారు. వరదలు వచ్చిన నేపథ్యంలో వద్దిపర్తి పద్మాకర్ సూచనతో 21 రోజుల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డూండి గణేష్ ఉత్సవాలలో భాగంగా ప్రముఖ ప్రవచనకర్త వద్దిపర్తి పద్మాకర్చే వినాయక వైభవంపై ప్రవచనం జరిగింది. ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడుతూ తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రమైందన్న వార్తల నేపథ్యంలో 72 అడుగుల గణేష్ విగ్రహం వద్ద వెంకటేశ్వర స్వామివారికి అఖండ దీపం పెట్టబడిందని, దాన్ని దర్శించిన అపవిత్ర ప్రసాదం తిన్నవారికి పాప పరిహారం అవుతుందన్నారు. వద్దిపర్తి పద్మాకర్ మాట్లాడుతూ అకాల వర్షాల బారిన పడకుండా రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని మంగళ శాసనాలు ఇచ్చారు. అనంతరం విఘ్నేశ్వర వైభవంపై ప్రవచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు ప్రవచనాలను విని తరించారు. వీళ్ళు స్థాపించారు. సహజంగా గణపతి అంటే ఈ మధ్యకాలం ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చూస్తున్నారు, కానీ వీళ్ళు శాస్త్ర ప్రకారంగా మట్టితోటే ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని 21 రోజులు లేక 27 రోజులు ఇక్కడ ఉంచాలని కోరిక. ఆ కోరిక తీరడానికి ముందు వాళ్ళ చిన్నమ్మ, విఘ్నేశ్వరుడి చిన్నమ్మ గంగాదేవి కొంచెం పరీక్షించింది. ఆ పరీక్షలో నెగ్గి మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు. ఈ కార్యక్రమం చేయడంతో పాటుగా శ్రీనివాసునికి నివేదించిన లడ్డూలో ఏమైనా దోషాలు ఉంటే అవి తెలియక తిన్నటువంటి వాళ్ళకి పాప ప్రాయశ్చిత్తం కోసం అని కూడా ఒక దీపారాధన కూడా ఏర్పాటు చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరం. అఖండ దీపారాధనను చూచిన లేక దానికి నమస్కారం చేసిన, అందులో నూనె లేక నెయ్యి వడ్డించిన అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తినకూడని వాటి వల్ల వచ్చేటటువంటి పాపం పోతుంది. అభక్ష్య భక్షణ దోషం అని ఒకటి ఉన్నది. ఇంచుమించుగా పురాణాలు అన్నీ చెప్పి కొన్ని తినకూడని పదార్థాలు ఉన్నాయి. ఒకవేళ పొరపాటున మనకి తెలియకుండా ఎవరైనా మన చేత తినిపిస్తే ఆ పాప ప్రాయశ్చిత్తం దీపారాధన చూడడం లేక వెలిగించడం, అది కూడా ఏర్పాటు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఈ సంవత్సరం ప్రభుత్వం వారి మద్దతుతో 72 అడుగుల విజయ మహాగణపతి ఉత్సవాలని అంగరంగ వైభవంగా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ తరుణంలో 21 రోజులు పెంచి, వరదల కారణంగా 21 రోజులు పెంచి కార్యక్రమాన్ని నిర్ణయించాలనుకున్నప్పుడు
వద్దిపర్తి ప్రభాకర్ గారి సలహా మేరకు సూచన మేరకు పద్మాకర్ గారి సలహా మేరకు సూచన మేరకు 21 రోజులు అంటే ఈ నెల 27వ తారీఖు వరకు కూడా కార్యక్రమాన్ని పెంచి అనేక సందేహాల మధ్య ఈ కార్యక్రమాన్ని పొడిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇదే తరుణంలో తిరుపతి లడ్డు ఎందరో తిరుపతి వెళ్ళాలంటే అందరి దగ్గర చేయి చాచి వెళ్ళలేని స్తోమత ఉన్న వాళ్ళు కూడా కష్టపడి తిరుపతి వెళ్తారు. అయినా తిరుపతి వెళ్ళటం అంటే జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అటువంటి తిరుపతి ప్రసాదం అపవిత్రమైందని ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతినబట్టి ఇక్కడ ఏదైతే 72 అడుగుల డూండి గణేష్ విజయ మహాగణపతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఈరోజు వెంకన్న స్వామి వారి విగ్రహం పెట్టి ఒక అఖండ జ్యోతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అఖండ జ్యోతిని చూసినా అఖండ జ్యోతిలో నూనె పోసినా కూడా ఎవరైనా తెలిసి తెలియక భక్తులు ఆ ప్రసాదం తీసుకున్నా పవిత్రం అవుతారు. కాబట్టి దాన్ని పెద్దల సలహా మేరకు ఈ అఖండ జ్యోతిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. బుడమేరు వరదల కారణంగా విజయవాడ నగరంలోని వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని వారందరికీ భారత్ వికాస్ అమరావతి ప్రాంత నిర్వహణ విజయవాడ నగర శాఖలో భారత్ వికాస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వరద బాధితులకు గత 20 రోజుల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని భారత్ వికాస్ అమరావతి ఫ్రంట్ విజయవాడ 3 బ్రాంచ్లు వికాస్ ఫౌండేషన్ సభ్యులు చెప్పారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి వరద బాధితులకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పైకపురంలో భారత్ వికాస్ పరిషత్ అమరావతి విజయవాడ 3 బ్రాంచెస్ భారత వికాస్ పరిషత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుడమేరు వరద బాధితులకు గత వారం రోజుల నుండి అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. వందలాది మంది వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, కిట్లు, దుస్తులు కిట్టును భారత్ వికాస్ ఫౌండేషన్ సభ్యులు అందించారు. భారీగా వరద బాధితులు తరలి రావడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ వికాస్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ 1963లో ఏర్పడిన భారత్ వికాస్ ఫౌండేషన్ దేశంలో విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. బుడమేరు వరదల్లో చిక్కుకొని సర్వస్వం కోల్పోయిన బాధితులకు గత కొన్ని రోజుల నుండి సేవా కార్యక్రమాలతో పాటు వారికి వస్త్రాలు, నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి అందిస్తున్నామని చెప్పారు. మేము భారత్ వికాస్ పరిషత్ అమరావతి ప్రాంతం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. అమరావతి ప్రాంత తరఫున 7 బ్రాంచీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇనిషియేషన్ తీసుకొని మేము భారత వికాస్ పరిషత్ విజయవాడ ఈస్ట్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్, సెంట్రల్ బ్రాంచ్ 3 కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. మా మెయిన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ గారు వీరయ్య గుప్తా గారు, మా సెంట్రల్ బ్రాంచ్ ప్రెసిడెంట్ గారు సురేష్ సోలంకి గారు, ఈస్ట్ బ్రాంచ్కి నేను ప్రెసిడెంట్ అండి. భారత్ వికాస్ పరిషత్కి నాగవసంత్ కుమార్ నా పేరు. మేము ఈ కార్యక్రమాన్ని ఒక 1200 కిట్లు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. నిన్న కూడా ఒక 100 మందికి కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ట్రయల్ రన్ కింద. ఈరోజు మన ఫౌండేషన్ ద్వారా కూడా ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాము. ఈరోజు 1200 కిట్లు మనం ఇస్తూ ఉన్నామండి పేద ప్రజలకి. ఇది కూడా మేమంతా సిస్టమేటిక్గా టోకెన్స్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఎవరైతే నిజంగా నీడీ పీపుల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే ఇది ఎఫెక్ట్ అయ్యారో పీపుల్ వాళ్ళంతా ఐడెంటిఫై చేసి లోపలికి వెళ్ళి, అంటే మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళే లోపు కొంత ప్రాబ్లం జరుగుతున్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళి మేమంతా నడుచుకుంటా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. వాళ్ళకి చూసి నిజం వాళ్ళకి బట్టలు, గ్రోసరీస్ దాదాపు 20 రకాల గ్రోసరీసు, వాళ్ళకి బట్టలు, వాళ్ళకి ఆ శారీ, ఆ తర్వాత జెంట్స్కి వచ్చి ఒక లుంగి, షర్టు ఇట్లాంటివన్నీ కూడా ఒక బ్లాంకెట్, టవలు అంతా ఫుల్ కిట్, ఫ్యామిలీ కిట్ అంతా ఇచ్చామండి. పిల్లల బట్టలు పిల్లలకి ఇచ్చేసాం. అన్నీ కూడా సంపూర్ణంగా ఒక కుటుంబానికి కావాల్సిన మొత్తం అన్నీ కూడా మా భారత వికాస్ పరిషత్ తరఫున మేము 1200 కిట్ల రూపంలో చేసి ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి మాకు సహకరించిన మాకంతా దాతలు, మాకు మన సంస్కృతి కిట్టి గుంటూరు, తర్వాత అనుటెక్స్,
తర్వాత భారత్ వికాస్ పరిషత్ ఫౌండేషను, భారత్ వికాస్ పరిషత్ అమరావతి ప్రాంతం, భారత్ వికాస్ పరిషత్ ఆఫ్ ఇండియా కూడా స్పందించి మాకు చాలా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇవి కానీ మాకు డైవర్ట్ చేసి ఈ కార్యక్రమానికి మాకు ముందు తీసుకెళ్ళడానికి అవకాశం కలిగించారు. చాలా ఈ కార్యక్రమాలంతా నేను కన్వీనర్గా నాకు భుజాల మీద పెట్టి చక్కగా మీరు ఇవ్వండి అని నాకు వెన్నుదంటి నిలబెట్టిన పెద్దలందరూ కూడా నాకు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, వికాస్ పరిషత్ ఒక సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ. ఇది 1963లో ప్రప్రథమంగా ఢిల్లీలో స్థాపించబడి ఇప్పటికీ దేశంలో వేలాది శాఖలతో నిలుస్తుంది. సంపర్క్, సహయోగ్, సంస్కార్, సేవ, సమర్పణ 5 సూత్రాలతో ఈ ఆర్గనైజేషన్ నడుస్తుంది. ముఖ్యంగా ఇందులో 2 రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకటి సేవా కార్యక్రమాలు, రెండోది సంస్కార కార్యక్రమాలు. సంస్కార కార్యక్రమంలో భాగంగా జాతీయ బృందగాన పోటీలు, భారత్ కో జానో, గురువందన్ ఛాత్రవందన్ కార్యక్రమం నిర్వహిస్తాము. అలాగే సేవా కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇస్తూ ఉంటాము. అలాగే నేషనల్ కెలామిటీస్ జరిగినప్పుడు కానీ, వరద ప్రాంతాల్లో కానీ, భూకంపాలు కానీ, పుష్కరాల్లో కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం లక్షలాది మందికి కులమత రహితంగా, రాజకీయ రహితంగా సమాజంలో ముందుకెళ్తున్నాము. అలాగే ఈ శాఖకు మా విజయవాడలో 7, మా అమరావతి ప్రాంతంలో 7 శాఖలు ఉన్నాయి. అందులో 3 శాఖలు విజయవాడలో ఉన్నాయి. ఒకటి మచిలీపట్నము, ఒకటి గుంటూరు, ఒకటి గుడివాడ, ఒకటి తెనాలిలో ఉన్నాయి. ఈ 7 బ్రాంచీల సహకారంతో, అలాగే ప్రభుత్వం అంటే మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి డొనేషన్స్ ఏం రావు, కేవలము మా సభ్యుల సహకారంతో మాత్రమే, దాతల సహకారంతో మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రభుత్వం కూడా చేతనంత వరకు చేస్తుంది. ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమాలు మేము కూడా సమాజానికి అందించాలనే సత్సంకల్పంతో మేము 1963 నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాము. ఎప్పటికి కూడా మా సంస్థ ఉన్నంత వరకు కూడా మేము చేస్తూనే ఉంటాము. ఇందుకు కారణంగా ఈ సమాజానికి సేవ చేసే భాగ్యం కలిగజేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి మాకు పోలీసు యంత్రాంగం ఎంతో సహకరించింది. అలాగే ప్రింట్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఐక్యంగా ఉంటే హక్కులను సాధించుకోవచ్చని రాష్ట్ర గనులు మరియు జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మాజీ రాజ్యసభ సభ్యులు, వైసీపీ నాయకులు మోపిదేవి వెంకటరమణ టీడీపీలోకి రావడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు. మత్స్యకార ఉపకులాల ఆత్మీయ సమావేశం ఆదివారం హనుమాన్పేటలోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్లో జరిగింది. మాజీ రాజ్యసభ సభ్యులు, వైసీపీ నాయకులు మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోపిదేవి వెంకటరమణ విలువలు కలిగిన నాయకుడని, ఆయన టీడీపీలోకి రావడం ఆనందించదగ్గ విషయం అన్నారు. సమిష్టిగా ఉండి హక్కులను సాధించుకోవచ్చన్నారు. మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ వైసీపీ తనకు 2019లో టికెట్ ఇవ్వకపోవడం బాధ కలిగించిందన్నారు. రాజ్యసభ సభ్యునిగా కూడా పూర్తిగా న్యాయం చేయలేని పరిస్థితి వైసీపీలో ఉందన్నారు. అందుకే పార్టీ మారాలనుకున్నట్లు తెలిపారు. ఇందుకు అందరి సహకారం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార ఉపకులాల పెద్దలు, నాయకులు, కార్యకర్తలు మోపిదేవి వెంకటరమణ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ వేదిక ద్వారా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతానని చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తప్పకుండా పెద్ద చేస్తారు ఆయన ఇంకా యూతే మనకి. తప్పకుండా మనందరం కలిసి ఐకమత్యంగా తీసుకెళ్లి రాబోయే 5 సంవత్సరాలు మన చరిత్ర మారడానికి బాటలు వేసుకున్నప్పుడు మీరందరూ కూడా ముందుండాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి మోదీ గారికి ధన్యవాదాలు. జై హింద్, జై మత్స్యకార. ఆ తరఫున ఆయన డిపాజిట్ కట్టి నేను ఎక్కడ హోటల్లో ఉంటే నాకు బీ ఫారం పంపించారు. ఆ రోజు నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాటి నుంచి నేటి వరకు కూడాను ఎక్కడ కూడా దేని వరకు కూడా నేను ఎక్కడ చుట్టూ జరగలే. నేను 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడాను ఆల్ ఇండియా కాంగ్రెస్ 94లో కూడా ఓడిపోయాను, 89లో 52తో ఓడిపోయాను. 2 పర్యాలు ఓడిపోయిన తర్వాత 3వ పర్యాయం సీట్ ఇవ్వడానికి వీల్లేదు ఆల్ ఇండియా కాంగ్రెస్ తీర్మానం చేస్తే ఆ రోజు పెద్ద నేత జనార్దన్ రెడ్డి గారు కూచినపూడి నియోజకవర్గంలో రమణ తప్ప ఎవరిని పోటీకి పెట్టినా కూడా మనకి డిపాజిట్ కూడా రాదు, రమణనే అభ్యర్థిని పెట్టాలని చెప్పి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఆ రోజు కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయానికి భిన్నంగా ఆ రోజు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. 3వ పర్యాయం, 4వ పర్యాయం, 5వ పర్యాయం, 3 పర్యాలు కంటిన్యూస్ గా గెలవడం జరిగింది. ఈ క్రమంలో అనేక పదవులు నిర్వహించడం, ఆ క్రమంలో ఈ రాజకీయ జర్నీలోనే మరి తోటి కులస్తులుగా మీరందరూ కూడా నాకు పరిచయం అవడం,
అనేక ప్రాంతాల్లో వెళ్ళటం, అనేక సమస్యలు ఇన్వాల్వ్ అవటం, చేతైనంత వరకు ఎవరు ఏంటని చూడకుండా మన కులస్తులు వచ్చారంటే చాలు అదే ప్రాంతంలో అదే విధంగా పనిచేయడం కూడా జరిగింది. రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి నాకు నా 40 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో అనేక సందర్భాల్లో నేను నలుగురు రికమెండ్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గతంలో సీట్లు ఇప్పించిన నాటి నుంచి లాస్ట్కి మొన్న ఎలక్షన్లో నేను పోటీ చేయడానికే నాకు సీట్ లేదనిపించిన స్థాయికి నేను రావడం జరిగింది. అది చాలా బాధకరమైన విషయం. నేను ఎలక్షన్ ముందే అనుకున్నాను కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పని. ఈ క్రమంలోనే తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారితో నా జర్నీ ఎలా సాగింది అనేటువంటిది. నా మీద కేసులు రావటం, జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అరెస్ట్ అవటం, అరెస్ట్ అయిన సందర్భంలో సంఘాలు మీరందరూ కూడా స్పందించడం, ముఖ్యంగా మీరందరూ స్పందించిన దానికన్నా కూడాను ఆ రోజు స్వర్గీయ నరసరా గారు, రవీంద్ర గారు ఇద్దరు కూడాను మరి కోనేరు సెంటర్లో ఇద్దరు ధర్నా చేస్తే కేసు కూడా పెట్టడం జరిగింది. అందరినీ కేసులు తీసారా? విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం సాయంత్రం కండ్రిక, పాయకపురం, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, రాజీవ్ నగర్ ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వరద ప్రభావితమైన 32 వార్డుల సచివాలయాల్లో వరద వల్ల ప్రజలకు కలిగిన నష్టగణన తర్వాత వచ్చిన లబ్ధిదారుల జాబితాను 32 వార్డులలో ఉన్న సచివాలయాల్లో ప్రదర్శించారని, వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో ప్రజలు దాన్ని స్పెషల్ ఆఫీసర్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు తెలపవచ్చని విజయవాడ నగరపాలక సంస్థ శనివారం ప్రకటించగా, దానికి ప్రతిస్పందనగా ఆదివారం 32 వార్డులలో ఉన్న సచివాలయాలలో లబ్ధిదారుల జాబితాలను ప్రజలు చూసుకోవడమే కాకుండా అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ సచివాలయంలో ఉన్న వార్డు సెక్రటరీ వచ్చిన వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారని, తదుపరి వాటిని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టంలో ఆన్లైన్ చేస్తారని తెలిపారు. ప్రజలు కేవలం ఆదివారమే కాకుండా సోమవారం కూడా వారి అభ్యంతరాలను తెలపవచ్చని కమిషనర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు చేశారు. 100 రోజులు ప్రభుత్వ పాలన బాగుంటుందంటూ గొప్పలు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత 3 రోజులుగా గవర్నర్పేటలోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ యూనిట్ కార్యాలయంలో ఏవైఎఫ్ఐ వర్క్ షాప్ జరిగింది. ఆదివారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం తాను చేయాల్సిన పని వదిలేసి సమస్యలను పక్కదారి పట్టిస్తుందన్నారు. సమస్యలపై పని చేయకుండా తిరుపతి లడ్డు, జత్వాని, కాదంబరి వంటి వాటిపై ప్రజలు దృష్టి మళ్లిస్తుందన్నారు. రాష్ట్రంలో నిధులు కొరత ఉందని, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవాళ తిరుపతి లడ్డు వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, మీడియాను కూడా దాని చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. నిజంగా తిరుపతి లడ్డు అనేది భక్తుల యొక్క నమ్మకము, భక్తులకు ఇలాంటి అపనమ్మకము, అవిశ్వాసము కలిగించే పద్ధతులు అది ఎవరు వ్యవహరించినా తప్పే. నిజంగా అందులో ఏమన్నా ఇది కల్తీలు అవి జరిగినాయంటే లేదా అవినీతి జరిగిందంటే ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు దానిపైన చర్యలు చేపట్టాలి, వాళ్ళని తన్ని లోపలేయాలి, వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేయాలి. అంతేగాని అదేం చేయడంలే. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడతారు, హోమ్ మినిస్టర్ మాట్లాడుతుంది, తర్వాత లోకేష్ మాట్లాడతాడు, అవతల వైపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెడతారు. అసలు అందులో ఏముందని నేను అడుగుతా ఉన్నా. మీరు అధికారంలో ఉన్నారా లేకపోతే మీరు ప్రతిపక్షంలో ఉన్నారా? నాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇవాళ అధికారంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీ దృష్టికి వచ్చింది, ఆడ అవినీతి జరిగిందని వచ్చింది. అదేవిధంగా ప్రజల యొక్క ముఖ్యంగా భక్తుల యొక్క నమ్మకాన్ని బొమ్మ చేశారని మీ దృష్టికి వచ్చింది. చర్య తీసుకోండి. ఎవరున్నారు, ఎవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపైన విచారణ జరిపించి వాళ్ళని తన్ని తగిలేసి లోపల పెట్టండి. వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేసింటే అదంతా కూడా వాళ్ళతో వసూలు చేయండి. అంతే తప్ప అందరు కూడా మేము స్టేట్మెంట్లు ఇస్తాం, మేము కూడా దీక్షలు చేస్తామంటే అది సరైనది కాదు.
బీమా ఆరోగ్య బీమా ప్రీమియంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 18% జీఎస్టీని వెంటనే ఉపసంహరించాలని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడం వల్ల కోట్లాది మంది ఈ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ఎత్తివేయమని పక్షంలో ఆందోళనలో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బందర్ రోడ్ గవర్నర్ పేటలోని ఎంబీవీకే భవన్లో సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 56వ మహాసభ జరిగింది. ఈ సభలో పలు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీమా రంగాన్ని మరింత శక్తివంతం చేస్తే జీడీపీలో ప్రీమియం వాటా పెరుగుతుందని సూచించారు. బీమా ఆరోగ్య బీమా ప్రీమియంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 18% జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 300 మందికి పైగా పార్లమెంట్ సభ్యులను అనేక మంది కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ సమస్యపై పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల సమావేశమై ఒక మంత్రుల సభ కమిటీని ఏర్పరిచి తదుపరి సమావేశాలలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించిందన్నారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షులు పి సతీష్ మాట్లాడుతూ ఎల్ఐసి పరిరక్షణ, రిక్రూట్మెంట్, నూతన పెన్షన్ స్కీమ్ రద్దు వంటి సమస్యలతో పాటు అనేక ఇతర పెండింగ్ సమస్యలను చర్చించి వాటిపై తగిన భవిష్యత్తు కార్యాచరణను డివిజన్ మహాసభలో రూపొందించామన్నారు. ఈ సభలో డివిజన్ అధ్యక్షులు జె సుధాకర్, ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్, ఎల్ఐసి సీనియర్ డివిజన్ మేనేజర్ జి సుధాకర్ బాబు, వివిధ ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నా పేరు పి సతీష్, సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు. నాతో పాటు జి కిషోర్ కుమార్, జనరల్ సెక్రటరీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ఉన్నారు. అలాగే మహిళా కన్వీనర్ శ్రీమతి మధుబాల మేడం గారు ఉన్నారు. అలాగే ఐసీయూ రాజమండ్రి ఇన్సూరెన్స్ ఉద్యోగుల రాజమండ్రి డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీ కోదండరామ్ గారు, అలాగే ఉపాధ్యక్షులు శ్రీ ఈశ్వరరావు గారు, వాళ్ళందరూ ఉన్నారు. మిత్రులారా, మేమందరం మీకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా విన్నవించేది ఏంటంటే, ఐసీయూ మచిలీపట్నం అంటే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ అంటే పూర్వ కృష్ణా, గుంటూరు జిల్లాల సంబంధించినటువంటి ఎల్ఐసి ఉద్యోగుల 56వ మహాసభలు నేటి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని ఎస్సీజెడ్ఎఫ్ ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శ్రీ టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్ గారు ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్య వక్తలుగా లక్ష్మణరావు గారు, మన ఎమ్మెల్సీ, మనందరి సుపరిచితులు, అలాగే సిఐటి ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు కూడా ముఖ్య వక్తలుగా హాజరవుతూ ఉన్నారు. ఈ సమావేశాల్లో ఈ 2 పూర్వ జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల మహాసభ అత్యంత విశేషం సంతరించుకుంది. ప్రధానంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషను ఎల్ఐసిలో ఉన్నటువంటి ఒక ఓల్డెస్ట్ ట్రేడ్ యూనియన్ మనందరికీ తెలుసు. నేను టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్. నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఇన్సూరెన్స్ ఉద్యోగుల్లో అత్యధిక మెజారిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ప్రధాన కార్యదర్శిని. ఇది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క జోనల్ యూనిట్. ఈ రోజున ఇక్కడ మచిలీపట్నం డివిజనల్ యూనిట్, ఐసీయూ మచిలీపట్నం డివిజన్ యొక్క 56వ మహాసభల్ని విజయవాడలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి విధంగా, ప్రజాభిప్రాయానికి పూర్తి వ్యతిరేకంగా 2022వ సంవత్సరంలో 3.5% వాటాలని ప్రభుత్వం విక్రయించడం జరిగింది ఎల్ఐసి ఐపీఓ పేరుతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందించిన టీటీడీ. అర్చకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు. ప్రాయశ్చిత్త దీక్ష స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
50 లక్షల విలువ కలిగిన మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్న సిపి రాజశేఖర్ బాబు. సైబర్ సిటిజన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలకు సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.